వర్షాకాలంలో చేసేటటువంటి పొల్లని అద్భుతమైనటువంటి పప్పండి. వాక్కాయ పప్పు. దీనికి నార్మల్‌గా ప్యాన్‌లో తాలింపు వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా వేగించుకోవాలి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చు. సో, నేను ఇందులో ఇంగువ వేసి చేస్తున్నానండి. పొల్లని పప్పులకి ఇంగువ చాలా మంచి రుచినిస్తుంది. తాలింపులన్నీ అయిన తర్వాత బాగా వేగిన తర్వాత వాక్కాయలు అందులో వేసి వేగించుకోవాలండి. సో, తర్వాత ఇందులో కొంచెం ఆ సీడ్స్ ఒకటే ప్రాబ్లము. సీడ్స్ ముందు రోజే తీసేసుకుంటే మార్నింగ్ చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ అయ్యేటటువంటి రెసిపీ అనమాట. సో, ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, సరిపడినంత కారం. ఇందులో కొంచెం మేము ఎక్కువగా కారం వేసినట్టు కనిపిస్తుంది కదా! ఇది కారం తక్కువ ఉండేటటువంటిది. కలర్ బాగా వస్తుందనమాట కాశ్మీరీ కారం. సో, మీకు ఉన్నటువంటి స్పైసీనెస్ మీరు ఎంత కారం వాడుకుంటారో అంత వేసుకోవచ్చు. కారం బాగా కలిసిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలండి. సో, ఇలా కాసేపటికి ఆ కారము, సాల్ట్ ఇవన్నీ ఆ వాక్కాయలు అబ్సార్బ్ చేసుకుంటాయండి. తర్వాత పచ్చిమిరపకాయలతో కుక్ చేసినటువంటి పప్పుని దాంట్లో మిక్స్ చేయాలి. సో, ఇక్కడ అలా ఒక్కటి చేస్తే అంత రుచి రాదండి. సో, దానికి మనం కంపల్సరీగా వాటర్ కలపాలి. వాటర్ కలిపినప్పుడు ఏమవుతుందంటే అందులో ఉండేటటువంటి ఫ్లేవర్ అంతా కూడా వాటర్ అబ్సార్బ్ చేసుకుని పప్పుకి ఎక్స్ట్రా టేస్ట్‌ని ఇస్తుంది. ఇది పుల్లని పప్పులకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మనం వాటర్ ఇలా కొతకొతలాడుతూ రావాలన్నమాట. సో, అది కొంచెం సేపటికి ఇరిగిపోవాలి. అంటే వాటర్ ఎంత పర్సెంటేజ్ మనం ఎప్పుడు తింటామనే దాని మీద డిపెండ్ అవుతుంది. మనం లంచ్‌కి పట్టుకెళ్ళాలి అనుకున్నప్పుడు కొంచెం వాటరీగా ఉన్నప్పుడు మాత్రమే తీసుకెళ్ళాలండి. అప్పటికి మీరు లంచ్ టైంకి కాస్త బిగుస్తుంది. పప్పు గట్టిగా ఉంటే రుచిగా ఉండదండి. సో, ఇలా కనుక కొంచెం వాటరీగా తీసుకుని వెళ్ళండి ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ కన్సిస్టెన్సీ రావాలండి.